శ్రీకృష్ణలీలలు పార్ట్ 1. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ప్రియమైన భక్తులారా, ఈ భౌతిక ప్రపంచంలో అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని కాపాడటానికి భగవంతుడు స్వయంగా అవతరిస్తాడు. అటువంటి అవతారాలలో అత్యంత మధురమైన అవతారం, కరుణకు, ప్రేమకు, లీలలకు ప్రతీకాయన శ్రీకృష్ణ అవతారం. ఈరోజు మనం వినబోతున్నాం శ్రీకృష్ణలీలలు పార్ట్ 1. అంటే శ్రీకృష్ణుడు ఎందుకు అవతరించాడు, కంసుడు ఎందుకు భయపడ్డాడు. ఈ పవిత్రమైన కథను శాంతంగా భక్తితో వినండి. ద్వాపరయుగ పరిస్థితి. ద్వాపరయుగంలో భూమిమీద అధర్మం రోజురోజుకీ పెరుగుతోంది. రాజులు ప్రజలను రక్షించాల్సిన బదులు వారినే బాధిస్తున్నారు. ధర్మం క్షీణించి అన్యాయం రాజ్యమేల్తోంది. ఈ బాధను తట్టుకోలేక భూమిదేవి గోవు రూపంలో మారి దేవతల వద్దకు వెళ్ళింది. కన్నీళ్లతో ఆమె ఇలా ప్రార్థించింది: ఓ దేవతలారా, ఇక నేను ఈ భారాన్ని మోయలేకపోతున్నాను. దయచేసి భగవంతుణ్ణి ప్రార్థించండి. దేవతల ప్రార్థన. భూదేవి బాధను విని అందరూ దేవతలు కలిసి క్షీరసాగర తీరానికి వెళ్లారు. అక్కడ శ్రీ మహావిష్ణువును భక్తితో ప్రార్థించారు. అప్పుడు భగవంతుని దివ్యమైన స్వరం వినిపించింది: భయపడకండి, నేను భూమిమీద అవతరిస్తాను, అధర్మాన్ని నశింపచేస్తాను. ఈ మాటలు విని దేవతలందరూ ఆనందించారు. కంసుడు. మథురానగరాన్ని పాలించిన కంసుడు అధర్మానికి ప్రతీకగా మారాడు. అహంకారం, క్రూరత్వం అతని హృదయంలో నిండిపోయాయి. తన చెల్లెలు దేవకి వసుదేవునితో వివాహం జరుగుతున్న రోజు కంసుడే రథసారథిగా ఉన్నాడు. అప్పుడే ఆకాశం నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది: కంసా, నీ చెల్లెలు దేవకికి పుట్టే 8వ శిశువు నీ మరణానికి కారణమవుతుంది. ఈ మాటలు విన్న కంసుడు భయంతో వణికిపోయాడు. అహంకారం ఇప్పుడు భయంగా మారింది. కారాగారం. క్రూరమైన నిర్ణయంతో కంసుడు దేవకీ వసుదేవులను కారాగారంలో బంధించాడు. ఒక్కొక్క శిశువు పుట్టగానే అతడు క్రూరంగా చంపసాగాడు. కాని దేవకి మనసులో ఒకే విశ్వాసం: భగవంతుడు తప్పకుండా నన్ను రక్షిస్తాడు. ఇదే సమయంలో భగవంతుడు తన అవతారానికి సిద్ధమవుతున్నాడు. ముగింపు. శ్రీకృష్ణలీలలు పార్ట్ 1. తదుపరి భాగంలో శ్రీకృష్ణ జననం అద్భుతంగా వినబోతున్నాం. ఇప్పుడు తదుపరి భాగం ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. భక్తితో వినండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే.